ఈ ఎండాకాలం వచ్చేసిందిరా బాబు, ఇంక మనం తాగడానికే నీళ్ళు లేవు, ఇంక మొక్కలకేం పోస్తాం అని అనుకోకండి. మనం కడుగు నీళ్ళు ఏవైతే ఉంటాయో పప్పులు, బియ్యం ఇలాంటివి కడిగినవన్నీ కూడాను చక్కగాను ఒక దాంట్లో స్టోర్ చేసుకొని అవైతే వెయ్యండి. మరి మొక్కలకి నీళ్లు లేవని బాధపడనక్కర్లేదు. అవి కూడా పుష్కలంగానైతే ఎదుగుతాయి. మరి మా ఇంట్లోనైతే చాలా పెద్ద తోటే ఉంది. నేను వాటన్నింటికి కూడాను మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఏదో విధంగా నీళ్ళైతే ప్రతిరోజు వేస్తూ ఉంటాను. మరి మా బుజ్జి దయాంతస్‌ని మీకు పరిచయం చేయలేదు కదా! చూడండి దయాంతస్ పువ్వులు ఎంత బావుంటాయో. చక్కగా మంచి మంచి రంగుల్లోనైతే దొరుకుతాయి. నాకిది చూస్తే మనం చిన్నప్పుడు షార్ప్‌నర్‌తోని షార్ప్ చేసేటప్పుడు తొక్కు వస్తుంది కదా! ఆ రకంగానైతే కనిపిస్తుంది ఈ పువ్వు. అయితే ఇవి బాగా పుష్కలంగా చెట్టు నిండా పువ్వు రావాలి అనంటే ఈ రకంగాను పాత పువ్వులు వడిలిపోయినవి, ఇంకా అలాగే అస్తమాటికి కటింగ్ అయితే చేస్తూ ఉండాలి. అప్పుడు అందంగాను దయాంతస్ పువ్వులైతే వస్తాయి.